హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. చాలా కమ్మగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. ముందుగా నేను ఒక అర కేజీ వరకు వంకాయలను తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నీళ్ళు అనేది తీసుకొని అందులో ఒక స్పూన్ అనేది ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత చూడండి, వంకాయని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని కాడ అనేది కొంచెం చివర్లో కట్ చేసుకొని ఇలా అన్ని వంకాయలు కూడా ఇలా నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని కర్రీ కోసం అందులో సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోండి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు అనేది మూత పెట్టి వేయించుకోవాలి. ఇక్కడ మసాలాలు గ్రేవీ కోసం ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 పెద్దలపాయలు, చెక్క, లవంగాలు, ఇలాచి, కొన్ని జీడిపప్పు, ఎండు కొబ్బరి తురుము, అలానే ఒక 2-3 టమాటా ముక్కలు, ఇవన్నీ ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆయిల్లో అయితే వంకాయలు చూసారా, ఇలా చక్కగా మగ్గిపోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకొని ముందుగానే నేను ఈ చూపించిన టమాటాలు, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. అన్నీ కూడా అలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మూత పెట్టి వేయించాలి. ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. పులుపు అనేది మీకు తగినంత తీసుకోండి. వాష్ చేసుకొని పులుపు పిండుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను మసాలా కూడా మంచిగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇలా వేగిపోయిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం, ఒక చిటికెడు పసుపు, అలానే ఒక 2 స్పూన్లు అనేది సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఈ కారము, ఈ ఉప్పు, పసుపు కూడా ఈ మసాలాలకి అంతా కూడా మంచిగా పట్టేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా మసాలాలు వేగిన తర్వాత ఇందులో నేను చింతపండు గుజ్జును కూడా వేసుకున్నాను. ఇలా చింతపండు గుజ్జు వేసిన తర్వాత గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళు అనేది వేసుకొని ఒకసారి ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత వంకాయలని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఆ వంకాయలను కూడా ఈ గ్రేవీలో వేసుకోవాలి. ఇక్కడ మీ ఘాటును బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేనేదో ఒక 2-3 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా చక్కగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవటమే ఫ్రెండ్స్. చూడండి, ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. అలానే రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు చూసుకొని ఈ కర్రీ అనేది వండుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం మటుకి అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.